నమస్తే. షర్మిల నారా చంద్రబాబు నాయుడు నివాసం హైదరాబాద్ వెళ్ళి ఆయనతో కాసేపు మాట్లాడారు. రాజకీయంగా అంత ప్రాధాన్యత లేనప్పటికీ ఒక్కసారిగా ఆవిడ వెళ్ళటం బయటంతా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. ఎందుకు వెళ్ళారు ఏంటి అది కానీ తన కుమారుడి వివాహం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కలుస్తూ వస్తున్నారు. వివాహం అంటే వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి వచ్చినట్లు చెప్పారు. అలాగే రాజకీయ అంశాల గురించి కూడా మాట్లాడాం అని కూడా ఆవిడ అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మా నాన్నగారు హయాంలో ఇద్దరూ కలిసి ఎన్నో సందర్భాల్లో కలిసి ప్రయాణం చేశారు రాజకీయంగా, నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు. సో ఆయన మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం మాకుంది. మా ఫ్యామిలీలో ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం మా వంతు, మా బాధ్యత. కాబట్టి వారు కూడా ఎప్పుడూ కూడా ప్రతి కార్యక్రమానికి రావటం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు నేను కార్డు ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గురించి అలాగే మొన్న ఏదైతే క్రిస్మస్కి గిఫ్ట్ పంపించారో ఆ అంశాల గురించి కూడా ఆవిడ మాట్లాడారు. ముఖ్యంగా అంటే మీడియా ప్రతినిధులు ఆమెని ప్రశ్నించారు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంట్లో తప్పే ఉంది. కొంతమంది దానినే ఏదో జరిగిపోతుంది అని చెప్పి భూతద్దంలో చూస్తున్నారు. అలా చూడొద్దు అని చెప్పి జగన్కే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీలోనే ఆ ప్రచారం జరిగింది. నేను ఏది చేసుకుంటే వాళ్ళకెందుకు, నేనో రాజకీయంగానే ఉన్నా, రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరో శత్రువులుగా ఉండరు, అందరూ మిత్రత్వాన్ని కలిగే ముందుకు వెళ్ళాలి, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి రాజకీయం వాళ్ళది, అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయొద్దని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ నేతలకు. ముఖ్యంగా ఆమె మాట్లాడింది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే అంత డైరెక్ట్గా పేరు పెట్టి ప్రస్తావించినప్పటికీ ఆమె మాట్లాడింది కేవలం జగన్ ఉద్దేశించే మాట్లాడారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలే ఇవి అని రాజకీయ వర్గాల్లో అయితే విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.